సూపర్ కింగ్స్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని తన ఐపీఎల్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ జూలైలో 44వ వసంతంలోకి అడుగుపెట్టనున్న తాను ఐపీఎల్ 2025 తన చివరి సీజన్ అవుతుందా లేదా అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఏడాదిలో కేవలం 2 నెలల పాటు ఆడేందుకు మిగిలిన 6 నుంచి 8 నెలల పాటు తన శరీరాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని, ఈ ఒత్తిడిని అది తట్టుకోగలదా లేదా అనేది చూడాలన్నాడు. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. అభిమానుల నుంచి లభిస్తున్న ఆదరణ తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ధోని మోకాలి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని, అందువల్ల ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతంలో చెప్పాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో డేవాల్డ్ బ్రేవిస్ అవుట్ అయ్యాక 13వ ఓవర్లో క్రీజ్లోకొచ్చిన ధోని శివం దూబేకు సహకరిస్తూ చివర్లో కీలక సిక్సర్తో జట్టును గెలిపించారు. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి సీఎస్కే నిష్క్రమించిన నేపథ్యంలో మిగిలిన మ్యాచ్లను ఐపీఎల్ 2026 సీజన్ కోసం జట్టును సిద్ధం చేసేందుకు వినియోగించుకుంటున్నట్లు ధోని తెలిపాడు. యువ ఆటగాళ్లైన ఊర్విల్ పటేల్, డేవాల్డ్ బ్రేవిస్ వంటి వారికి అవకాశాలు కల్పిస్తున్నామన్నాడు. ఊర్విల్ పటేల్ తన అరంగేట్ర మ్యాచ్లోనే 11 బంతుల్లో 31 పరుగులు చేయగా, బ్రేవిస్ 22 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. నెట్స్లో ప్రాక్టీస్ మ్యాచ్లలో ఆటగాళ్లను చూడొచ్చు, కానీ అసలైన మ్యాచ్లో వారి ప్రతిభ, మానసిక దృఢత్వం బయటపడతాయి. సాంకేతికంగా అత్యుత్తమంగా ఉన్న బ్యాటర్ కంటే ఆటను అర్థం చేసుకుని బౌలర్ వ్యూహాలను పసిగట్టగల మానసిక స్థైర్యం ఉన్నవారే రాణిస్తారు అని ధోని అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాళ్లలో ఈ లక్షణాలనే తాము అన్వేషిస్తున్నట్లు చెప్పాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.